ఎందుకు ఎన్ని రకాల స్వేచ్ఛ కోరుకుంటున్నాడు కవి? రాజకీయ నిర్బంధం ఉంది, సామాజిక నిర్బంధం ఉంది, సామాజిక అసమానతలు ఉన్నాయి. వీటి నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. ఇక్కడ మరణిస్తూనే ఉన్నాను అని అంటే గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుడిలోకి రానివ్వకపోతే ఆ మనిషి అక్కడ మరణిస్తూనే ఉంది. హైటెక్ కాలంలో ఇవాళ కులం ఎక్కడుందండి అనే వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటాం. ఇంకెక్కడిదండి కులం ఈ రోజుల్లో? మాకు నిత్యం అనుభవంలోకి వస్తూ ఉంటది, ఈ విషయంలో మాట్లాడుతూ ఉంటాం. కనుక వట్టినాగులపల్లి అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 5 స్టార్ యూనివర్సిటీ అది దేశంలో, దానికి ఆనుకోని ఉంటుంది వట్టినాగులపల్లి అని. హైదరాబాద్కి అంత దగ్గరగా ఉన్నటువంటి వట్టినాగులపల్లిలో ఒక సంవత్సరం కిందట బోనాల పండుగ చేస్తే మాదిగొళ్ళు బోనాలు చేసుకొని ఊళ్ళోకి వస్తే ఊళ్ళోకి రానివ్వలేదు. ఇంకెక్కడుంది కులం అంటే ఇదో. బోనం ఎత్తుకొని వచ్చిన ఆ స్త్రీ ఆ బోనంలో వండుకొని వచ్చిన నైవేద్యాన్ని అక్కడ పెట్టకపోతే అప్పుడు మరణించింది. ఆమె సజీవంగా ఉంది, కానీ ఆమె భావం, ఆమె ఆర్తి అక్కడ మరణించింది. గుడిలోకి పోవాలనుకున్న వాళ్ళు గుడిలోకి రానివ్వనప్పుడు కులము ఫ్లూయిడ్ గా మారిపోయింది. ఇప్పుడు ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోకి వచ్చేసింది కొన్ని చోట్ల. ఆ ద్రవస్థితిలోకి వచ్చినప్పుడు మనకు కనిపించదు, చాలా జాగ్రత్తగా ప్లే అవుతూ ఉంటది. అందరు ప్రొఫెసర్లు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు, టీచర్లు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఆ కూర్చొని భోజనం చేసేటప్పుడు ఒక ప్రొఫెసర్ లేదా ఒక టీచరు ఒక ఎంప్లాయీ పొద్దున్నో లేదా రాత్రో వండిన 4 ముక్కలు అందులో వేసుకొని వస్తారు బాక్స్ లో. ఓకే, 4 ముక్కలు అందులో వేసుకొని వస్తే అది చికెన్ ముక్కలో మటన్ ముక్కలో ఏవో ముక్కలు. అక్కడ కూర్చున్న అప్పటి వరకు కూర్చున్న వాళ్ళలో ఎవరో ఒకరు వాటి గురించిన ఒక భిన్న అభిప్రాయాన్నో లేకపోతే ఇంకేదో లేదా అటు నుంచి దూరం వెళ్ళటమో జరిగింది అనుకోండి. ఇన్ని రకాల భావాలు సమాజంలో పరివ్యాప్తి అయి ఉంటాయి. కనుక ఈ అసమాన స్థితి ఒకటి ఉన్నప్పుడు దాదాపు ఇందులో 80% కవితలు సమాజంలో ఉండే అనేక అసమానతల మీద తన ధిక్కారాన్ని, తన అసమ్మతిని ప్రకటించి ఎంత బాగా ఆయన వ్యక్తీకరించాడో. బహుశా 3వ తరగతిలో అనుకుంటాను, పులి మేక ఆటను చాలా ఇష్టంగా ఆడేవాడు. మేకలన్నీ కలిసి పులిని ఆట కట్టించినప్పుడు భలే ముచ్చటేసేది. పులి మేకను మింగినప్పుడు అంతే, గాయాల బాధ తెలియని పసితనం అది. 8వ తరగతికి వచ్చాక ఇంట్లో పులి మేక ఆట దొరుకుతుందని తెలిసింది. మేక పొద్దున్నే అడవి పనికి వెళ్లి ఇంట్లో చీకటి దూరక ముందే 4 పైసలను మూట కట్టుకొని తెచ్చేది. పగలంతా తప్పతాగి వీధుల వెంబడి బొర్లుతూ గడపలోకి అడుగు పెట్టిన పులి పైసల కోసం ఇల్లును మేక ఒళ్ళును హూనం చేసి మళ్ళీ చుక్క కోసం వెళ్లిపోయింది. నొప్పులతో దుఃఖాన్ని అంటుకొని అదిమి పట్టుకొని ఉన్నవో లేనివో 2 మెతుకులు తిని కాస్త నడుము వాల్చుకునే లోపు పులి అమాంతంగా మేక మీదకి దునికి ఆట మొదలుపెట్టి బలవంతపు ఆటలో పులిని ఆట కట్టించలేని మేక ఎప్పటిలాగే ఓడిపోయి ఇప్పుడు ఎవరి నోటి నుండైనా పులి మేక పదం జారిపడ్డప్పుడు తెలియకుండానే కళ్ళ నుండి రక్తం కారుతుంటుంది అంద. ఇవాళ సందర్భం మార్చి 8 సందర్భం. ఇక్కడ ఒక స్త్రీ ఒక పురుషుడు, పులి మేకనే కవిత్వంలో ఉండే 2 పదాలు, కానీ అవి 2 మనుషులకి, రక్త మాంసాలున్న 2 మనుషులకి ప్రతీకలు. ఇవాళ చాలా మందిని చూస్తున్నాం. తెలంగాణ నేల మీద ఏ ఊరికి పోయినా 12-13 సంవత్సరాల పైబడిన వాళ్ళు పిల్లలు, మద్యానికి బానిస కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుక్కునే ఒక పరిస్థితి ఏర్పడింది. నాట్ ఓన్లీ తెలంగాణ, ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి ఉంది. ఏదైనా మత్తుకు బానిసలు కాని మనుషులు ఉన్నారా? భార్యలు సంపాదిస్తే తిని ఆ భార్యల మీద ఆధిపత్యం చెలాయించే పురుషులు, హింసించే పురుషులు దీంట్లో వ్యక్తమయ్యారు. ఆలోచించవలసిన సందర్భం ఇది. కేవలం మార్చి 8 అంటే ఇది ఒక పండుగ, ఇదొక జాతర, ఇదొక సంబరం. జరుగుతున్నాయి, సంబరాలు జరుగుతాయి. పెరేడ్ గ్రౌండ్ లో సంబరం జరుగుతుంది సాయంత్రం. ఇప్పుడు నేను వెళ్ళే దగ్గర కూడా సంబరమే జరుగుతుంది. ఇదేనా మార్చి 8 అంటే? శ్రామిక మహిళా దినోత్సవం. మహిళల పోరాటం ఎవరైనా చెబుతారా? ఎక్కడైనా వ్యక్తీకరించబడుతుందా మహిళా పోరాటం? 1830లో, 1820లో, 1840లో, 1850లో పారిశ్రామిక విప్లవం అనంతరం పీడనకు గురైన మహిళలు బిడ్డ ఏడుస్తూ ఉంటే పాలివ్వడం కోసం పోతే పాలిచ్చిన సమయాన్ని లెక్కగట్టి జీతంలో కోత విధించిన పెట్టుబడిదారి దుర్మార్గం. వాష్రూమ్కు పోతే వాష్రూమ్కు పోయిన సమయాన్ని లెక్కగట్టి తమకిచ్చే జీతంలో కోత పెట్టే దుర్మార్గమైన పెట్టుబడిదారి స్వభావాన్ని చెప్పగలుగుతారా వీళ్ళు? ఈ సంబరాలు చేసేవారు. అది పెట్టుబడిదారి విధానమైన, అంతకు మునుపు భూస్వామ్యమైన, ఇప్పుడు భూస్వామ్యము పెట్టుబడిదారి విధానం 2 కలిసిన స్త్రీని హింస పెట్టే, దోపిడి చేసే కాలం ఏమైనా మారిందా? కొన్ని రూపాలు మారొచ్చు, కానీ దోపిడి మారలే. చాలా బాధ్యతగా కవి ఇవాళ ఈ సందర్భం కోసం 2 కవితలు రాశాడు. ఇట్లాంటివి పుస్తకంలో ఉన్నాయి. అట్లా అంశాల మీద కవితకి ఒక ఎత్తుగడ ఉంటుంది కదా. ఆ ఎత్తుగడ చివరి వాక్యముతో ఎంతగా కవిత్వీకరించబడుతుంది, ఎంత సుసంపన్నం అవుతుంది, సంపదవంతం అవుతుందని చూస్తే చూడండి. ఆయన
మత్తులోంచి మేల్కొనకపోతే నా దేహమే కాదు ఈ దేశం కూడా ముక్కలవుతుంది. ఇది దీనికి ఉండే బలం. ఈ దేశం కూడా ముక్కలవుతుంది, చరిత్రలో ఖాళీగా మిగిలిపోతుంది. ఏ మత్తు ఇది? నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక హెడ్ మాస్టర్ చేత స్టూడెంట్ క్షమాపణ చెప్పించే ఒక సందర్భాన్ని రాశాడు. సామాజిక అసమానత్వమే కాదు, శారీరక అసమానత్వం కూడా సమాజంలో కొనసాగుతూ ఉంటుంది. ఆ బాధ ఏమిటో స్వయంగా అనుభవించిన మహేందర్ మనుషులని రకరకాలుగా, మన తిట్లలో భాష ఎట్లా ఉంటుంది? భూస్వామ్య సమాజంలో ఒక మనిషిని తిట్టాలంటే ఆ తిట్టులో కింది కులాలను అవమానించే తిట్టైనా ఉంటుంది, స్త్రీలని అవమానించే తిట్టైనా ఉంటుంది, శారీరకంగా సవాళ్లను ఎదుర్కొంటున్న వాళ్ళను తిట్టే తిట్టైనా ఉంటుంది. ఈ మూడే ఉంటాయి. ప్రతి సందర్భంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో సామాజిక అసమానత్వం, పురుషాధిక్య సమాజంలో స్త్రీ అసమానత్వానికి గురి అవ్వటం, వేదనకు గురి అవ్వటం, శారీరక సవాళ్ళను ఎదుర్కొనే మనుషులు కూడా ఎదుర్కోవటం. లాక్డౌన్, మీరు ఎవరు ఇంట్లో నుంచి బయటికి రాలేరు. ఇది మీకు ఇవాళ కొత్తగా ఇవ్వాలి. నెలో 2 నెలలో 6 నెలలో సంవత్సరము, కానీ మా జీవితం అంతా ఇంట్లో నుంచి బయటికి రాలేని మా జీవితం గురించి ఏమంటారు అన్నాడు ఆయన. నా దేశం ఏ కులంగానో మతంగానో విడిపోయిన ప్రతిసారి నేను మరణిస్తూనే ఉన్నా. మనిషి పేరును బట్టి మనిషి కులాన్ని మనిషి మతాన్ని నిర్ణయించటం. బహుశా ఇక్కడ కూర్చున్న చాలా మంది మీలో అనుకోవచ్చు, కాసిము అనే పేరు వినగానే నా పేరును బట్టి నేను ముస్లిము అని. నాకు ఆ మతంతో నమ్మకం ఉందా, మతాలతో నమ్మకం ఉందా, కులాలతో నమ్మకం ఉందా వేరే సంగతి. కానీ ఈ దేశంతో మీరు చూస్తూ ఉంటారు, ఒక వీడియో పెడితే వీడియో కింద ఏదైనా మాట్లాడామనుకోండి, కింద 100 కామెంట్లు, పాకిస్తాన్ లో ఉండక నీకు ఇండియాలో ఏం పని అని పెడతారు. దాని కింద కొద్ది అర్థమైన వాడు ఏం రాస్తాడు, నువ్వు రష్యా చైనా ఏజెంట్ అని కొందరు రాస్తారు, కొందరు నువ్వు పాకిస్తాన్ లో ఉండాల్సిన వాడు ఇండియా గురించి ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడతావు అని రాస్తారు. అంటే మనిషి పేరును బట్టి కూడా మతాన్ని కులాన్ని నిర్ణయించే దేశంలో ఉన్నామని ఆయన రాశాడు. మనిషి కోసమే, నన్ను మనిషిగా చూడండి, మనిషిగా గుర్తించండి. నిజానికి ఇది ఒక పెద్ద యుద్ధం. ఈ యుద్ధం జరుగుతూనే ఉన్నది, ప్రపంచం అంతా యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో గాజాలో, పాలస్తీనాలో ఆయుధాలు పడుతూ ఉంటే కూలిపోయిన భవనాలు, ఆ భవనాల శకలాల కింద నలిగిపోయిన పసిపిల్లల శరీర అవయవాలు, ఆ శరీరాన్ని చనిపోయిన బిడ్డని తన చేతుల్లోకి తీసుకొని దుఃఖిస్తున్న తల్లి దుఃఖాన్ని చివరి కవిత ఇవ్వాల్టి సందర్భం కోసం. అమెరికాలో గెలిచిన ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఆయన అనుకుంటే శాంతి జరుగుతుంది, ఆయన అనుకుంటే యుద్ధం జరుగుతుంది, ఆయన ఆయుధాలు అమ్ముకోవాలనుకుంటే యుద్ధం జరుగుతుంది, లేదా ఖనిజాలు తీసుకోవాలంటే యుద్ధం ఆగిపోతుంది. అట్లాంటి స్థితిలో ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు, దేశాన్ని అర్థం చేసుకున్నాడు. మనిషి కేంద్రంగా మహేందర్ కవిత్వం రాశాడు. ఆ కవిత్వం ఇలా మనిషిని బతికించడం కోసం నిరంతరం మండుతూనే ఉండాలని, ఆ వాక్యం నిప్పుల్లో కాలినా కూడా తన వాక్యంగా నిలబడడం కోసం ఆయన చేస్తున్న ప్రాసెస్ లో మనం అందరం బాగా కావాలని